అనంతపురం సమీపంలోని కురుగుంట ప్రాంతంలోని సర్వే నెంబర్ 136-3 నందు 3.46 ఎకరాల భూమి రామాంజనేయులు అనే వ్యక్తికి సంబంధించినది. ఈ యొక్క తన సొంతం భూమిలో రామాంజనేయులు అనే వ్యక్తి అమ్మవారి గుడి నిర్మించాలని మొదట అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు. నిత్యం పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు 3వ తేదీ బుధవారం ఉదయం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడివేసి వెళ్లినారు. ఇది తెలిసిన రామాంజనేయులు వెంటనే పోలీసులు అధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా అధ్యక్షులు తాలంకి వెంకటరత్నమయ్య మాట్లాడటం వలన ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరుల సమూహంలో మనకు ఈ కురుకుంట గ్రామము నందు ఒక ఆలయం నిర్మించుటకు అక్కడ 3.5 ఎకరములో మన రామాంజనేయులు అనే వ్యక్తి నిర్మించదలిచినాడు. అక్కడికి ఒక 4 నెలల క్రితం విగ్రహం అమ్మవారి విగ్రహం తెచ్చారు. తెచ్చిన తర్వాత దాన్ని మనము మా మంత్రి గారిచే కానీ ఎమ్మెల్యే గారిచే కానీ దాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. కానీ అంతకు లోపలనే దాన్ని ఈరోజు తెల్లవారుజామున అది భిన్నమైనది. అది ఎవరు చేసినారు ఏం కథ అనేది తెలియడం లేదు. కానీ రామాంజనేయులు అనే వ్యక్తి మాకు తెలుసు అని చెప్పారు. మేము వాళ్ళకు ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని అని చెప్పాము. దానికి ఎస్ఐ, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టరు, తర్వాత ఎస్పీ గారికి లెటర్ ఇవ్వమని చెప్పాము. ఇది అనంతపురం జిల్లాలో ఇలా ఎందుకు జరుగుతున్నదో అర్థం కావడం లేదు. నేను పత్రికా సమూహంగా తెలియజేయడం ఏమనగా, ఈ విధంగా జరిగినచో రేపు వేరే కొన్ని కోణాలలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే హిందువులు ఎంతో సహనంతో ఉంటారు. కానీ మన హిందువుల్లో కొంతమంది స్థలం గురించి దాన్ని ఏదో పల్లెల్లో ఉన్న విభిన్న వ్యక్తుల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది ఏదైనా కానీ సామరస్యపూర్వకంగా జరపవలను. లేని ఎడల విగ్రహం భిన్నం చేయకుండా చేస్తే బాగుంటుంది. లేకపోతే హిందూ దేవాలయాల మనోభావాలు దెబ్బతింటాయి. దీన్ని మేము ఎంతటి వరకైనా మేము వెళ్ళగలమని తెలియజేస్తున్నాము. రామాంజనేయులు గారు కూడా మేము భరోసా తెలుపుతున్నాము. విశ్వ హిందూ పరిషత్ మీ వెనకాల మేము ఉన్నాము అనే విషయం తెలుపుతున్నాము. దీన్ని ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అక్కడ వ్యక్తి మాకు పేరు అనేది నాకు ఇక్కడ పేపర్ ఇవ్వలేదు నాకు. కానీ భిన్నమైనది. దాని గురించి పరీక్షించి గవర్నమెంటే బాధ్యత తీసుకొని ముందుకు నడిపించవాలని కోరుతున్నాము.